నమస్తే. బండి సంజయ్ కొడుకు భగీరథి ఈరోజు హైకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో అసలు కోర్టు నుంచి ఆయనకు బెయిల్ ఏ విధంగా లభించేటువంటి అవకాశం ఉన్నది, అసలు బెయిలా జైలా? సో ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఉంటే ముఖ్యంగా ఈ కేసుని వాళ్ళంతటా వాళ్ళ మీదకి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే బండి సంజయ్ కొడుకు ముందుగా ఆ అమ్మాయి కేసు ఫైల్ కాక ముందుకే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేస్తూ, ఆ ఫిర్యాదులో నేను కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది కాబట్టి మేము ఆ ఫ్యామిలీతోటి దగ్గరగా ఉండి చాలా సంబంధించినటువంటి ప్రదేశాలకు మేము వెళ్ళడం జరిగింది. సో మేము చాలా తిరగడం జరిగిందని చెప్పేసి ఆయన నేరుగా ఆయన పిటిషన్లో ఒప్పుకోవడం జరిగింది. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత అమ్మాయి మైనరా మేజరా అన్నటువంటిది. సో ఒక పక్కన ఆమెకు సంబంధించినటువంటి విషయంలో ఒకసారేమో ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకున్నప్పుడు ఆ కేసులో ఫోక్సో కేసు కింద సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఈ కేసులు పెట్టడం జరిగింది. అంటే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆ అమ్మాయి సమర్పించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆధారాల ఆధారంగానే ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఫోక్సో కేసు పెట్టడం జరిగింది. దాని తర్వాత 74 కావచ్చు, 75 కావచ్చు. అంటే ముఖ్యంగా ఏదైతే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పడేటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో ఆ శిక్షలకు సంబంధించినటువంటి అన్ని సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఇక పోయినట్టయితే ఉంటే దాని తర్వాత ఎంక్వైరీ ముమ్మరం చేయడం జరిగింది, సిట్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఈ సెక్షన్స్ని మారుస్తూ ఆల్మోస్ట్ ఏదైతే దర్యాప్తు అధికారి సెక్షన్ 5 ఇది ఏదైతే ఫోక్సో కేసులో ఉన్నటువంటి సెక్షన్ 5 అండ్ 6 సైతం కూడా దాంట్లో అదనంగా చేర్చడం జరిగింది. అంటే అప్పటికే ఆల్మోస్ట్ పోలీసు అధికారులంతా కూడా తేల్చేయడం జరిగింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ కేసులని ఆల్రెడీ మార్చడం జరిగింది. అంటే 3 సంవత్సరాల కేసులు ఉన్నటువంటి సెక్షన్స్నేమో పోలీస్ స్టేషన్లో ముందుగా ఫిర్యాదు చేసినటువంటి టైంలో పెడితే దాని తర్వాత దీనిపైన దర్యాప్తు అధికారి ఎవరైతే ఉన్నారో రితురాజ్ గైక్వాడ్, సో ఆమె ఎంక్వైరీ తర్వాత ఆమె నేరుగా బాధితురాలు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే జరిగినటువంటి విషయాలని తెలుసుకొని, సో అమ్మాయి పైన ఏ విధంగా లైంగిక దాడి జరిగింది, సో అమ్మాయికి సంబంధించినటువంటి ఏజ్ ఎంత, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్స్ కావచ్చు, బర్త్ సర్టిఫికెట్లు కావచ్చు, అలాగే ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఆమె సెక్షన్ 5 క్లాస్ 1 అండ్ 6 ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగిందంటేనే ఆల్మోస్ట్ పోలీసులు సైతం కూడా నిర్ధారించుకున్నారు అనేది మనకు కరెక్ట్గా అర్థమైపోతూ ఉన్నది. ఇప్పుడు ఒకవేళ కనుక అమ్మాయి మేజర్ అని చెప్పేసి అనుకుంటే ఇటువంటి కేసులు అదనంగా చేర్చేది కాదు కదా. అంటే అదనంగా ఈ సెక్షన్ కేసు ఆ కేసులో పొందుపరిచిందంటేనే అర్థమైపోతా ఉన్నది. పోలీసులు సైతం కూడా ఆ అమ్మాయి మైనర్ అని చెప్పేసి నమ్మిందనేది. ఇక దాని తర్వాత ఎట్లాగూ ఇక మనం జైలుకు వెళ్ళక తప్పదు అన్నటువంటి భావనలో ముఖ్యంగా సెక్షన్స్ నమోదు చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా కరీంనగర్లో బండి భగీరథ్ సంబంధించినటువంటి వాళ్ళ మామ ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. పోలీసులు సైతం కూడా ఇమ్మీడియట్గా హాజరు కావాల్సిందే తెల్లారే అంటూ. అంటే నిన్న హాజరు కావాల్సినటువంటి అవసరం ఉండేది సిట్ ముంగడికి, కానీ ఆయన ఎక్కడ కూడా హాజరు కాలేదు. హాజరు కాకపోగా ఒక ఇమెయిల్ ద్వారా ఒక లేఖను పంపడం జరిగింది. మరి ఆ లేఖ అందలేదని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. అసలు ఆ లేఖ ఆయనే రాసిందా లేదా అనేది కూడా కన్ఫామ్ లేదు. సో మొత్తానికి నేను హాజరు కాలేకపోతా ఉన్నాను, ఒకటే రోజు టైం ఉన్నది కాబట్టి నేను ఎల్లుండి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎల్లుండి అంటే రేపు 15వ తారీఖున. సో ఆయన వస్తారా లేదా అనేది తెలియదు, కానీ వస్తే మాత్రం ఇక నేరుగా అరెస్ట్ మాత్రమే ఖాయం అన్నటువంటి వార్తలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. సో ఈరోజు జరిగేటువంటి అంటే ఈరోజు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఉన్నది, ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు వచ్చేటువంటి ఏదైతే కోర్టు నుంచి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో కోర్టు నుంచి కనుక ముందస్తు బెయిల్ వస్తే మాత్రమే ఆయనే పోయి ఆ విచారణకి హాజరవుతాడు. ఒకవేళ ఆ బెయిల్ రాలేదంటే మాత్రం కన్ఫామ్గా హాజరవుతాడు అన్నటువంటి నమ్మకం అయితే లేదు. అంటే చాలా సీరియస్ అయినటువంటి కేసు ఇది, అంతా కూడా చాలా సీరియస్ అయినటువంటి కేసు ఇది. ఫోక్సో కేసు, అమ్మాయి సైతం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా అవుతా ఉంటే ఇక బండి సంజయ్ కొడుకు ఇక ఇరకకపోతే ఇక బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒక పక్కన మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సరే ఏదేమైనప్పటికీ కూడా
కోర్టులు గతంలో ఉన్నటువంటి కేసులను దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి సెక్షన్స్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు బండి సంజయ్కి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? సో కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి చట్టాలు ఏమని వీళ్ళు చుట్టాలుగా మారుతాయంటే అదేమి ఉండదు. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు జరిగేటువంటి కోర్టులో జరిగేటువంటి ఆర్గ్యుమెంట్ కావచ్చు, ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో బండి సంజయ్ కొడుకుకి ఖచ్చితంగా అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం లేదు అనేది మెజార్టీ నిపుణులు, ఈ న్యాయ నిపుణులు అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే అయినటువంటి కేసులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ ఈ ఫోక్సో కేసులో ఉన్నటువంటి 5 and 6 అన్నటువంటి సెక్షన్లను గుర్తుపెట్టుకొని ఇవి అయినాయి అంటేనే ఖచ్చితంగా జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి సాధారణమైనటువంటి సెక్షన్స్ కావు. దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాలు జైల్లోనే ఉండేటువంటి కేసులు పెట్టిందంటే ఇక ఆల్మోస్ట్ దీంట్లో ప్రధానంగా అన్ని ఆధారాలు లభిస్తేనే అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్గా ఉండబట్టే ఇటువంటి కేసులు నమోదు చేసింది. కాబట్టి కోర్టు కూడా ఎక్కడ ఉపేక్షించేటువంటి అవకాశం ఉండదు. ఆధారాలు సైతం కూడా ఇప్పుడు జడ్జి ముంగట పెట్టి ఈ సంబంధించినటువంటి దాంట్లో తీర్పు వెలువరించేటువంటి అవకాశం కనబడతా ఉంది. మరి కాసేపట్లో ఇది జడ్జి ముంగడికి ఐటమ్ నెంబర్ 28 అని చెప్పేసి అంటా ఉన్నారు. సో అది మధ్యాహ్నం తర్వాత పూర్తిగా దీనిపైన విచారణ చేసిన తర్వాత ఈయన యొక్క విషయంలో ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక రెండవది, ఇక ఇప్పుడు మనం చూసుకోవచ్చు అమ్మాయికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆమె ఫోటోలు కావచ్చు, సో ఆమె పర్సనల్ ఫోటోలు కావచ్చు, ఆమె ఫ్యామిలీ ఫోటోలు కావచ్చు, ఆమె సంబంధించినటువంటి ఇక ఆ ఫేస్ ఏదైతే ఉంటుందో అది మైనర్ అమ్మాయి కాబట్టి బయటికి చూపెట్టకూడదు. కానీ అయినా కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని ఫోటోలు బహిరంగంగానే కనబడతా ఉన్నాయి అమ్మాయికి సంబంధించిన ఫోటోలు. మరి అమ్మాయి ఫోటోలు ఎవరు రివీల్ చేస్తూ ఉన్నారు, ఎవరు రిలీజ్ చేస్తూ ఉన్నారు? సో దీనిపైన కూడా ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఎప్పుడైతే బండి సంజయ్ కొడుకు అయితే సో లెటర్ ద్వారా మాత్రమే నేను ఉన్నానని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. మరి ఆయన రాసిందా లేదనేది క్లారిటీ లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఢిల్లీలో ఉన్నాడా, ముంబైలో ఉన్నాడా, లేకపోయినట్లయితే యుఎస్లో ఉన్నాడా, లేకపోతే దుబాయ్ పార్క్, ఇటువంటి రకరకాలైనటువంటి ఒక డౌట్స్ అయితే చాలా మందికి వస్తూ ఉన్నాయి. ఈ కేసులో ఇరుక్కుంటాడు ఖచ్చితంగా. ఈ సెక్షన్స్ కూడా చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి విచారణకు వెళ్ళినట్టయితే జైలుకి వెళ్ళినటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పోలీసులు పట్టుకున్నటువంటి అవకాశం ఉంటే ఇక మళ్ళీ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి కోణంలో ఇక్కడ లేడు అని చెప్పేసి చాలా రకాలైనటువంటి ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. సో ఉన్నాడా లేదా మనకు కూడా తెలియదు. కానీ మొత్తానికైతే ఆయన లేడు అన్నటువంటి వార్తలు అయితే బలంగా వినపడతా ఉన్నాయి, ఎక్కడ కూడా కనపడలేదు. మరి ఈ రోజు బెయిల్ వస్తే మాత్రం మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బెయిల్ రాకపోతే అదే రేపు విచారణకు హాజరవుతాడా లేదనేది కొంత సస్పెన్స్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూద్దాం. మరి మొత్తానికి ఈ రోజు హైకోర్టులో అయితే చాలా క్లియర్గా కనపడతా ఉన్నది. పెట్టినటువంటి సెక్షన్స్ ఆధారంగా బెయిల్ రాకపోవచ్చు అన్నటువంటిదే మెజార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు, ఆమె మైనర్ అని తేలిందని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు హైకోర్టులో బండి భగీరథకి చుక్కెదురయ్యేటువంటి అవకాశమే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.